अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये చింతామణివివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 13వ శ్లోకాన్ని సేవించినటువంటి వారయ్యం. అస్యేసానా జగత ఇతి తే అధీమహేయాం సమృద్ధిం శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం. ఈశ్వరే కశ్చిత్ జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ త్వత్కం పతిమధి జగా ఉత్తరాశ్చానువాకః. 10వ శ్లోకంలో భట్టర్ వారు అనుగ్రహించినటువంటి విషయాన్ని విశదీకరిస్తూ 11, 13, 14 శ్లోకాలలో మనకు తెలియజేస్తున్నారు. 10వ శ్లోకంలో దేవి శృతిం భగవతిం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి అని వేదం అంతా కూడా శ్రీదేవి యొక్క గుణములు అనేటటువంటి మణులకి కోశగృహం వంటిది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు. మరి ఆ కోశగృహంలోకి ప్రవేశించాలి అంటే ఒక తాళం చెవి ఉండాలి కదండి. తద్వార పాటన పటూనీచసేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. ఆ కోశగృహం అనేటటువంటి గృహానికి ఉండేటటువంటి ద్వారాలు తెరుచుకోవాలి అంటే ఇతిహాస, తర్కశాస్త్ర, మీమాంసాది శాస్త్రాలను, స్మృతులను, పురాణాలను, మిగిలినటువంటి స్తోత్ర వాన్మయాన్నంతటినీ కూడా సేవిస్తే అప్పుడు ఆ గృహం యొక్క ద్వారములు అనేటటువంటివి తెరుచుకుంటాయి. అంటే వాటి ద్వారా మనం వాటిని ఆధారంగా చేసుకుని కనుక మనం వేదాలను అధ్యయనం చేస్తే అప్పుడు మనకి ఆ వేదాలలో భాషించేది శ్రీదేవి యొక్క గుణములు అనేటటువంటి రత్నములే సుమా అనేటటువంటి విషయాన్ని 10వ శ్లోకంలో అత్యద్భుతంగా అనుగ్రహించారు భట్టర్ వారు. ఆ శ్లోకాన్ని విశదీకరిస్తూ 13వ శ్లోకంలో 14వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. వేదాలలో శ్రీ సూక్తమని, పౌరుషమని, పురుష సూక్తమని అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా తల్లి నీ వైభవమే తెలియచేస్తున్నాయి. ఏదైతే నీ వైభవంగా మేము కీర్తిస్తున్నామో అధీమహే, ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఆ వైభవం అంతా కూడా వేదంలో ఎప్పుడో చెప్పబడి ఉంది. వేదంలో బహుముఖయతే తాం చ శాఖానుశాఖం, అన్ని శాఖలలో కూడా భాషించేటటువంటి శ్రీ సూక్తం అనేటటువంటి ఆ సూక్తము నీ వైభవాన్నంతటినీ కూడా, అనువాకము నీ వైభవాన్నంతటినీ కూడా తెలియచేస్తోంది అని చెప్తున్నారు. అది ప్రత్యక్షంగా నీ వైభవాన్ని తెలియచేస్తోంది. ఇక పురుష సూక్తం ఏమిటంటే ఈష్టే కశ్చిత్ జగత ఇది యః పౌరుషే సూక్తముక్తః. పురుష సూక్తం ఈ జగత్తంతా కూడా ఒకరి చేత శాసింపబడుతోంది, ఒకరి చేత నియమింపబడుతోంది అని చెప్తూ తం చ త్వత్కం పతిమతి జగా ఉత్తరాశ్చానువాకః. ఆ పురుష సూక్తానికి తర్వాత వచ్చేటటువంటి అనువాకంలో ఆ పరాత్పరుడు ఎవరో కాదు, త్వంచత్వత్కం తంచత్వత్కం పతిం, ఆయన శ్రీదేవికి
భర్తే అనేటటువంటి విషయాన్ని కూడా అందులో చెప్పబడి ఉంది కదా. పరమాత్మ పరాత్పరుడు సకల లోక నాథుడు అవుతున్నాడు, సకల లోక నియంత అవుతున్నాడు అంటే ఆ వైభవం లోకానికి తెలుస్తోంది అంటే అది నీ ద్వారానే, నీ సంబంధం ద్వారానే, శ్రీయపతి అయి ఉండడం వల్లే శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయం లోకానికి తెలుస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ఇప్పుడు కేవలం సుష్మా గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. తర్వాత శ్లోకంలో ఆ విషయాన్ని స్త్రీ సూక్తము, పురుష సూక్తము, వేదములే కాదు మిగిలినటువంటి వాన్మయం అంతా కూడా శ్రీదేవి యొక్క వైభవమే తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. వేదములో ఉన్నటువంటి అనువాకములు, ఆ సూక్తములే కాకుండా మిగిలినటువంటి విషయములన్నీ, మిగిలినటువంటి వాన్మయమంతా, ఉపనిషత్తులు, ఆ తర్వాత ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా, స్మృతులు ఇవన్నీ కూడా శ్రీదేవి యొక్క మహిమనే ప్రతిపాదిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా తర్వాత శ్లోకంలో మనకి భట్టర్ వారు కటాక్షిస్తున్నారు. శ్లోకాన్ని చెప్పవలసిందిగా ఉష గారు ఉంటే, ఉష గారు లేరు కాబట్టి వనజ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉద్బాహు ఆవిడ కూడా సిద్ధంగా లేకపోతే విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను తల్లి. కోసాన్ని సిద్ధపరచుకోండి ఒకసారి. పద్నాలుగో శ్లోకం అండి. దాసంతల్లి. ఉద్బాహు తాం ఉపనిషత్ असौ आहा नैका नियंत्रीं श्रीमद् रामायणमपि परम प्राणिति त्वच्चरित्रे स्मर्तारः अस्मज्जननी यतमे सेतिहासैः पुराणैः निन्युर्वेदा नपि च ततमे त्वन्महिम्नि प्रमाणम् उद्बाहुस्त्वामुपनिषदसावाहनैका नियन्त्रीं श्रीमद् रामायणमपि परं प्राणिति त्वच्चरित्रे स्मर्तारोऽस्मज्जननी यतमे सेतिहासै पुराणैः निन्युर्वेदानपि च ततमे त्वन्महिम्नि प्रमाणम्. దాసోహంతలు అద్భుతంగా ఇందులో డాక్టర్ వారు ఆ శ్రీదేవి యొక్క వైభవము ఇంకా మిగిలినటువంటి వాన్మయం అంతా కూడా శ్రీదేవి యొక్క వైభవాన్ని మహిమనే ప్రతిపాదిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అస్మజ్జనని ఇందులో శ్రీరంగనాయకిని అందంగా సంభావిస్తున్నారు. అస్మజ్జనని మాకు తల్లి అయినటువంటి శ్రీరంగనాయకి
అని సంభావిస్తున్నారు రంగనాయకిని. అసౌ ఈ ఉపనిషత్ ఏకా, ఈ ఉపనిషత్తు ఒక్కటి మాత్రమే కాదు అంటున్నారు. ఏ ఉపనిషత్తు అంటే క్రిందటి శ్లోకంలో ఏ ఉపనిషత్తును ఏ వైభవాన్ని చెప్పారో అదొక్కటి మాత్రమే కాదు తల్లి, ఇంకా అనేకమైనటువంటి వాన్మయం అంతా కూడా అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఉపనిషత్తు అంటే స్త్రీ సూక్తము పురుష సూక్తము కలిగినటువంటి ఉపనిషత్తులు మాత్రమే కాదు, క్రిందటి శ్లోకంలో ప్రతిపాదింపబడినటువంటి స్త్రీ సూక్తం అనేటటువంటి ఉపనిషత్తు ఒక్కటి మాత్రమే కాదు, ఒక్కటి మాత్రమే. ఉద్బాహు చేతులు పైకెత్తి, త్వాం నిన్ను, నియంత్రీం ఈశ్వరిగా, నా ఆహు చెప్పడం లేదు, అదొక్కటి మాత్రమే చెప్పడం లేదు. నిన్ను నియంత్రిగా అంటే నువ్వే ఈ లోకానికంతటికీ కూడా నియంత్రివి, నియంత్రీం ఏకా నియంత్రీం, నువ్వు ఒక్కదానివే ఈ లోకానికంతటికీ, నువ్వు ఈ లోకానికంతటికీ కూడా ఈశ్వరువి అనేటటువంటి విషయాన్ని ఆ ఉపనిషత్తు మాత్రమే చేతుల పైకి ఎత్తి చెప్పడం లేదమ్మా. మిగిలినటువంటివన్నీ కూడా అదే పంథాలో అదే మార్గంలో నీ వైభవాన్నే తెలియచేస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి అసౌ ఉపనిషత్ ఏక, ఆ ఉపనిషత్తు ఒక్కటి మాత్రమే. ఉద్బాహు ఎలా చెప్తోంది, ఉద్ఘోషిస్తోంది వేదము శ్రీదేవి యొక్క వైభవాన్ని, ఉపనిషత్తులు శ్రీదేవి యొక్క వైభవాన్ని చేతులు పైకెత్తి ప్రమాణం చేస్తూ మరీ చెప్తున్నాయి. ఏమని, త్వాం నియంత్రీం, నువ్వు లోకానికంతటికీ కూడా జననివని, లోకానికంతటికీ కూడా ఈశ్వరాలవి అనేటటువంటి విషయాన్ని ఆ ఒక్క ఉపనిషత్తు మాత్రమే చెప్పడం లేదు. నా ఆహు అదొక్కటి మాత్రమే చెప్పడం లేదు. మరి ఏమేమి చెప్తున్నాయి భట్టర్వారే అంటే, శ్రీమద్ రామాయణమపి, శ్రీమద్ రామాయణం అపి కూడాను, త్వచ్చరిత్రే నీ చరిత్ర విషయంలో, పరం ప్రాణితి మిక్కిలి జీవనము కలిగినటువంటిదై ఉంది. అంటే శ్రీమద్ రామాయణం కూడా శ్రీదేవి యొక్క వైభవాన్ని కలిగి ఉండడం వల్ల దానికి ఒక ఉనికి కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యతమే ఎవరు, స్మర్తారహ స్మృతికర్తలో, స్మర్తారహ అంటే స్మృతికర్త, స్మృతులన్నిటినీ కూడా అందించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యతమే తతమే వారు, తతమే అపిచ వారు కూడా, వేదాలను స ఇతిహాసై ఇతిహాసాలతో కూడి ఉన్నటువంటి, పురాణై పురాణాలతో, త్వత్మహిమ్ని నీ వైభవంలో, ప్రమాణంగా నిన్యుహు నిరూపిస్తున్నారు, పొందుతున్నారు. అంటే వేదాల నుండి వచ్చినటువంటి స్మృతులు, ఆ స్మృతులన్నిటినీ కూడా అందించినటువంటి మహర్షులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు ఇతిహాసాలు పురాణాలు మిగిలినటువంటి వాన్మయమంతా కూడా నీ మహిమనే ప్రతిపాదిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని వారందరూ అంగీకరిస్తున్నారు, వారందరూ లోకానికి తెలియచేస్తున్నారు. స్మృతులలో, పురాణాలలో, ఇతిహాసాలలో శ్రీదేవి యొక్క వైభవం, వేదంలో ప్రతిపాదింపబడినటువంటి శ్రీదేవి యొక్క వైభవమే తెలియచేయబడింది అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తున్నారు తల్లి వారి వాన్మయంతో అని. ఆ శ్రీదేవి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఎక్కడెక్కడ మిగిలినటువంటి చోట కేవలం స్త్రీ సూక్తంలో పురుష సూక్తంలోనే కాదు, వేదంలోనే కాదు, వేదానికి ఉపబ్రహ్మణములైనటువంటి మిగిలినటువంటి వాన్మయమంతా కూడా లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. అసలు పదప్రయోగం ముందే అస్మజ్జనని మాకు తల్లి అయినటువంటి ఓ రంగనాయకి అని ప్రార్థిస్తున్నారు. ఇలా సంభావించడానికి భట్టర్ వారికే అధికారం ఉంది. భట్టర్ వారు శ్రీ రంగనాయకి ఆవిడ యొక్క నీడలో పెరిగినటువంటి వారు, ఆవిడ యొక్క ప్రేమతో పెరిగినటువంటి వారు కాబట్టి ఆ వారికి మాత్రమే అస్మజ్జనని అని సంభావించేటటువంటి ఒక గొప్ప స్వతంత్రము ఉంది, ఒక చనువు ఉంది. ఆ చనువుతోనే అస్మజ్జనని అంటున్నారు. అంతేకాకుండా రామానుజుల వారు ప్రయోగించినటువంటి మాటని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు. అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం లోకాలన్నిటికీ కూడా తల్లి అయినటువంటి ఆవిడ అస్మన్మాతరం. అదేమిటండి, రామానుజుల వారు ముందు చెప్పేశారు కదా, అఖిల జగన్మాతరం అని ఒక మాట చెప్పారు కదా, మళ్ళీ అస్మన్మాతరం అని చెప్పడానికి ఎందుకు, ఏమిటి కారణం అంటే
జగత్తంతటికి, జగత్తులో తాము కూడా అంతర్భూతమైనటువంటి వారమే. మనం కూడా జగత్తులోకి వచ్చేస్తాం. అఖిల జగన్మాతరం అని చెప్పినప్పుడు మనం కూడా జగత్తులో భాగమే కాబట్టి మాకు తల్లి అయినటువంటి ఆవిడ అని అందులో వచ్చి చేరినప్పటికీ కూడా ప్రత్యేకంగా అస్మన్మాతరం అని ఎందుకు అంటున్నారు అంటే ఆ జగత్తంతా కూడా ఒక ఎత్తు, మేము ఒక ఎత్తు అని భావించడం వల్ల జగత్తునంతటినీ కూడా ఆ తల్లి ఎంత కటాక్షించిందో అంత కటాక్షము కూడా మా ఒక్కరి విషయంలోనే శ్రీరంగనాయకి ప్రసరింపచేసింది, కటాక్షింపచేసింది అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని అక్కడ రామానుజుల వారు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లి దేనికి చైతన్యం కలిగి ఉన్నటువంటి నన్ను గొప్ప జ్ఞానాన్ని పరమాత్మ విషయంలో జ్ఞానాన్ని కలిగింపచేసి నా పాపరాశినంతటినీ కూడా తొలగింపచేసి పరమాత్మ పట్ల ఆభిముఖ్యం కలిగేటట్టుగా నన్ను కటాక్షించావే, పరమాత్మ వైపు నేను తిరిగేటట్టుగా నన్ను కటాక్షించావే, ఎంత ఉపకారం చేశావమ్మా అని ఆ ఉపకార స్మృతిని అంతటినీ కూడా మనసులో ఉంచుకొని అస్మన్మాతరం మాకు తల్లి అయినటువంటి శ్రీరంగనాయకి అని అంటున్నారు. ఓ శ్రీరంగనాయకి ఏమని చెప్తున్నాయి? ఉద్బాహువు అన్నీ కూడా మిగిలినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఉద్బాహువు, వేదంలో ఉన్నటువంటి ఆ వాన్మయం అంతా కూడా అనువాకాలన్నీ కూడా ఉద్బాహువు అని చేతులు పైకెత్తి ఘోషిస్తున్నాయి. రాజుగారు ఒక అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉంటే వైతాళికులు ఎలా అయితే మర్యాదతోటి చేతులు పైకెత్తి జయజేలు పలుకుతారో ఆ రాజు యొక్క వైభవాన్నంతటినీ కూడా వైతాళికులు ఎలా అయితే ఆ రాజ అంతఃపురంలో చెప్తూ ఉంటారో, రాజు అవేం చేస్తూ ఉంటే ఆయన రాకకు ముందే, ఆయన రావడానికి ముందే ఆయనలో ఉన్నటువంటి గుణములన్నిటినీ కూడా, ఆయనలో ఉన్నటువంటి మంచి విషయాలన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి భటుల ముందు అక్కడ అందరికీ తెలిసేటట్టుగా గంభీరంగా ఆయన వైభవాన్ని అంతటినీ కూడా చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా ఉపనిషత్తులు శ్రీదేవి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఉద్బాహువు గొప్పగా చెప్తున్నాయమ్మా. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. వ్యాసమహర్షి చెప్తాడు, నేను చెప్పేదంతా కూడా సత్యం, ముమ్మాటికి సత్యము సుమా, సత్యము సుమా, చేతులు పైకెత్తి ప్రమాణం మరీ చేసి చెప్తున్నాను ఇది సత్యము అని చెప్పినట్టుగా ఇక్కడ ఉపనిషత్తులన్నీ కూడా శ్రీ పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఇత్యాది సూక్తములన్నీ కూడా శ్రీదేవియే లోకానికంతటికీ కూడా నియామకురాలు. పరమాత్మకి తో సంబంధం వల్ల ఈవిడికి ఆ గొప్పతనం కలుగుతోంది, లోకానికి ఈవిడ నియామకురాలు అవుతుంది అనేటటువంటి ఉపనిషత్ సత్యాన్ని ఉపనిషత్ వాక్యములన్నీ కూడా ఘోషిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసౌ ఉపనిషత్తు ఏమండి, ఏ ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే క్రిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఇత్యాది సూక్తములన్నీ కూడా ఆ విషయాన్నే తెలియచేస్తున్నాయి అని ఉపనిషదసౌ, ఆ ఉపనిషత్తులన్నీ కూడా శ్రీదేవి వైభవాన్ని చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా అవి మాత్రమేనా చెప్పేవి అంటే అసౌ నైకానియన్ ఆ ఒక్కటే కాదండి, ఆ ఉపనిషత్తులు మాత్రమే కాదు, మిగిలినటువంటి వాన్మయం అంతా కూడా ఆవిడ వైభవం చెప్తోంది అంటున్నారు. శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే. శ్రీమద్ రామాయణము కూడా ఆ ఉపనిషత్తులతో పాటు రామాయణము కూడా నీ వైభవాన్ని తెలియచేస్తోంది అంటున్నారు. రామాయణానికి శ్రీమత్ అనేటటువంటి ఒక విశేషణాన్ని వేస్తున్నారు. సాహి శ్రీహి అంటే సంపదగా తెలియచేయబడేటటువంటి రామాయణము. వేదాలలో తెలియచేయబడినటువంటి సంపద అంతటినీ కూడా రామాయణం ప్రతిపాదిస్తోంది కాబట్టి ఆ సంపదనే కలిగి ఉన్నటువంటి వాన్మయం రామాయణం కాబట్టి దాన్ని కూడా శ్రీమద్ రామాయణము అంటున్నారు. వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి సంపద ఏమిటండి అంటే నీ గుణముల యొక్క రత్నములే అని క్రిందటి శ్లోకంలో 10వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి వేదములో ఉన్నటువంటి సంపద ఏమిటంటే తత్సద్గుణౌఘ మణికోశగృహం. వేదంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా శ్రీదేవి యొక్క
గుణములనేటటువంటి మణులతో నిండి ఉన్నటువంటిది కాబట్టి ఆ సంపదనే రామాయణం మళ్ళీ తెలియచేస్తోంది కాబట్టి దీనికి కూడా ఒక శ్రీమత్వం ఉందండి అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని భట్టర్ వారు శ్రీమద్ రామాయణమపి, దీని గొప్ప సంపదతోటి వెలిగిపోయేటటువంటి రామాయణము, శ్రీదేవి యొక్క గుణములనేటటువంటి మణులనేటటువంటి సంపదతోటి నిండి ఉన్నటువంటి రామాయణము. పరం త్వచ్చరిత్రే, పరం అనేటటువంటి మాటను రెండిటికి అన్వయించుకోవచ్చు. ఆవిడ చరిత్ర అనేటటువంటి పదానికి పరం అనేటటువంటి మాటను అన్వయించుకోవచ్చు, శ్రీమద్ రామాయణానికి పరం అనేటటువంటి మాటను అన్వయించుకోవచ్చు. శ్రీమద్ రామాయణానికి పరం అనేటటువంటి మాటను విశేషంగా వేసుకుంటే శ్రేష్టమైనటువంటి రామాయణము, శ్రేష్టత్వము ఎవరు, ఇతిహాస శ్రేష్టమాయ శ్రీరామాయణத்தில் పిళ్ళై లోకాచార్యులు వారు ఉన్నటువంటి ఇతిహాసములు రెండు, రామాయణము, శ్రీమద్ రామాయణము, భారతము. ఈ రెండిటిలో కూడా శ్రేష్టతమైనటువంటిది ఏమిటి అంటే శ్రీమద్ రామాయణము అనేటటువంటి విషయాన్ని పిళ్ళై లోకాచార్యులు వారు అనుగ్రహించారు, విద్యార్థి పెద్దలందరూ అనుగ్రహించారు. కాబట్టి పరం శ్రీమద్ రామాయణమపి, శ్రేష్టమైనటువంటి ఆ ఇతిహాస శ్రేష్టమైనటువంటి ఆ శ్రీమద్ రామాయణము త్వచ్చరిత్రే ప్రాణితి, నీ చరిత్ర ఉండడం వల్లే, ఆ శ్రీమద్ రామాయణంలో నీ చరిత్ర ఉండడం వల్లే, నీ గుణములు ప్రతిపాదింపబడడం వల్లే అది ఈనాటికి కూడా లోకంలో నిలిచి ఉంది తల్లి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. రామాయణం అంతా కూడా సీతాదేవి యొక్క వైభవాన్ని తెలియజేస్తోంది అని అనేక మార్లు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా ఆ వైభవాన్ని కలిగినటువంటి ఆ రామాయణం ఈనాటికి కూడా లోకంలో గొప్ప వైభవంతో అది సమ్మానింపబడుతోంది, దాన్ని అందరూ కూడా సేవిస్తున్నారు అంటే దానికి కారణం అందులో నీ వైభవం ఉండడం వల్లే. అలా ఉండడానికి రామాయణానికి అంత గొప్ప వైభవం రావడానికి కారణం నువ్వు, నీ వైభవమే తల్లి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. త్వచ్చరిత్రే పరం, ఎలాంటిది గొప్పదైనటువంటి నీ చరిత్రము, అందులో ఆ పరం అనేటటువంటి మాటను అమ్మ యొక్క చరిత్రకి కూడా అన్వయించుకుంటే గొప్పదైనటువంటి అతి నిస్సమాధిక ఎవరితోటూ కూడా సమానంగా అవ్వకుండా ఉండేటటువంటి గొప్ప వైభవము అందులో నీ వైభవం ప్రతిపాదింపబడింది. కాబట్టి అందువల్ల అది గొప్ప ప్రాణం కలిగి ఉంది. ఈనాటికి కూడా లోకంలో రామాయణం ఆదరింపబడుతోంది అంటే అందులో నీ వైభవం ఉండబట్టి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది, రామాయణాన్ని ఒక మహానదిగా చెప్తూ ఉంటారు. ఆ జీవనది ఈనాటికి కూడా ప్రవహిస్తోంది అంటే దానికి కారణం అందులో నీ చరిత్ర ఉండడం వల్లే. వాల్మీకి గిరి సంభూత, వాల్మీకి అనేటటువంటి పర్వతం మీద పుట్టినటువంటిది. రామసాగర గామిని, ఎక్కడికి ప్రవహిస్తోంది నది అంటే నదులన్నీ కూడా ప్రవహించి సముద్రానికే చేరుతాయి. కాబట్టి ఈ నది కూడా, ఈ మహానది కూడా ఒక సముద్రాన్ని దగ్గరికి వెళుతోందండి. ఆ సముద్రం ఏమిటో కాదు, రామసాగర గామిని, రామచంద్రుడు అనేటటువంటి సముద్రం దగ్గరికి ప్రవహిస్తోంది ఈ నది. పునాతి భువనం పుణ్య, ఎక్కడెక్కడ ఈ నది ప్రవహిస్తోందో ఆ భువనాన్నంత, ఆ లోకాన్నంతటినీ కూడా, ఆ భూమినంతటినీ కూడా పునాతి పునీతుల్ని చేస్తోంది మహానది. అంటే ఎవరైతే రామాయణాన్ని పఠిస్తున్నారో వారందరినీ కూడా పవిత్రుల్ని చేస్తోంది. అలా రామాయణం అనేటటువంటి మహానది ఈ లోకంలో ఎప్పటి వరకు ఉంటుంది అంటే లోకం ఉన్నంత వరకు కూడా రామాయణం ఉంటుంది, రామాయణం ఉన్నంత వరకు కూడా లోకం ఉంటుంది. అలా లోకంలో అంతటికీ కూడా ఉనికి అయినటువంటి రామాయణం అనేటటువంటి ఆ నది జీవనదిగా ఈనాటికి కూడా ఎండిపోకుండా ప్రవహిస్తోంది. అంటే త్వచ్చరిత్రే పరం తత్వచ్చరిత్రే ప్రాణితి, అందులో నీ చరిత్ర చెప్పబడింది, గొప్పదైనటువంటి నీ చరిత్ర చెప్పబడింది కాబట్టి అందులో అది ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్లోకసార జలాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. గొప్ప రామాయణం అనేటటువంటి సముద్రం అంత గంభీరంగా ఎన్నో విలువైనటువంటి రత్నములు కలిగినటువంటి ఒక
సముద్రంగా రామాయణాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ఆ సముద్రంలో లభించేటటువంటి రత్నములు ఏమిటి అంటే శ్రీగుణ రత్నములు, విరాట్ యొక్క గుణరత్నములు అనేటటువంటి విషయాన్ని పట్టరు వారు అందంగా తెలియజేస్తున్నారు. రామాయణం అనేటటువంటి మహా అర్ణవంలో ఎన్నో శ్లోకాలు ఉంటాయండి, ఎన్నో సర్గలు ఉంటాయి, మహాకాండములు అనేటటువంటి మహామీనములు ఉన్నాయి. అలాంటి ఆ అర్ణవంలో, ఆ సముద్రంలో విలువైనటువంటి ఎన్నో రత్నాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసే కొద్దీ అనర్ఘమైనటువంటి ఎన్నో రత్నాలు ఆ రామాయణం అనేటటువంటి సముద్రంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ రత్నములే మరేమో కాదు, శ్రీగుణ రత్నములు, శ్రీదేవి యొక్క గుణములు అనేటటువంటి రత్నములే అందులో ఉన్నాయి. నిజానికి రామాయణం అపి అంటున్నారు, రామాయణం కూడాను అంటే పైన చెప్పినటువంటి ఉపనిషత్తులతో పాటు ఈ రామాయణం కూడా నీ వైభవాన్ని తెలియచేస్తోంది అని ఒక అర్థం. అపిచ అని ఆ చకారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే రామాయణం అపిచ, రామాయణం కూడాను. చకారము ఏం తెలియచేస్తుంది అంటే పైకి రామాయణం అంతా కూడా రాముని యొక్క చరిత్రగా తెలియచేస్తుంది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య అని చెప్పబడేటటువంటి ఆ రామాయణము నీ వైభవాన్ని తెలియచేస్తోంది. రామచంద్రుడి వైభవంగా పైకి కనిపిస్తోందమ్మా. అంతకన్నా లోపలికి వెళ్ళి చూస్తే అదంతా కూడా నీ వైభవమే అందులో ప్రతిపాదింపబడింది. అపిచ ఆ పేరుకి రాముడి వైభవం అయినప్పటికీ కూడా రామాయణం అనేటటువంటి శ్రీమద్ రామాయణము అనేటటువంటి పేరుని కనుక మనం తీసుకొని చూస్తే అది రామచంద్రుడి యొక్క వైభవం తెలియచేస్తుంది. రామాయణానికి మన పెద్దలందరూ కూడా ఒక మాట చెప్తారు. గోపాలాచార్య స్వామి వారు రామాయణ రత్నాకరము అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక కోశంలో, శ్రీకోశంలో రామాయణాన్ని ఎలా మనం ఏ పేరుతో మనం సంభావించాలి, శ్రీమద్ రామాయణం అనాలా, శ్రీరామాయణం అనాలా అనేటటువంటి ఒక సందేహం ఎవరికైనా కొన్నిసార్లు చూస్తే కొన్ని చోట్ల రామాయణాన్ని శ్రీమద్ రామాయణము అని అంటూ ఉంటారు, కొన్ని చోట్లేమో శ్రీరామాయణము అంటూ ఉంటారు. ఏది అసలైనటువంటి నిర్వచనము? శ్రీమద్ రామాయణం అనాలా, శ్రీరామాయణం అనాలా అంటే దానికి సమాధానంగా అందంగా అనుగ్రహిస్తారు ఆ ప్రబంధంలో గోపాలాచార్య స్వామి వారు. శ్రీమద్ రామాయణము అంటే శ్రీహి అస్య అస్తితి శ్రీమాన్ శ్రీమాన్శ్చాసౌ రామశ్చ రామః తస్యాయనం శ్రీమద్ రామాయణము అంటే ఆ వాక్యానికి పదానికి నిర్వచనం ఏమిటి అంటే శ్రీహి అస్య ఆస్తితి శ్రీమాన్. శ్రీమాన్ అనేటటువంటి పదాన్ని ముందు చెప్తున్నారు. శ్రీహి అస్య ఆస్తితి, శ్రీ అనే శ్రీతో కూడుకున్నటువంటి విషయాన్ని శ్రీమత్ అంటారండి. శ్రీమాన్శ్చాసౌ రామస్య రామః, శ్రీరామః. రామచంద్రుడికి శ్రీ బాగా ఉంది. శ్రీ అనేటటువంటి విశేషంతో కూడినటువంటి రామచంద్రుడు శ్రీరాముడు, ఆయన యొక్క ఆయనము కాబట్టి అది శ్రీమద్ రామాయణము అని. శ్రీమద్ రామాయణం అనేటటువంటి పదము కేవలం రామచంద్రుడికి ప్రత్యేకత కలగచేస్తూ ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ ఆయన యొక్క అయనము అంటే అయనానికి మళ్ళీ ఏమని అర్థాలు ఉంటాయి అంటే నడవడి అని, శాస్త్రమని, అధ్యయనమని అర్థాలు ఉంటాయి. రామచంద్రుడి యొక్క నడవడిని తెలియచేసేటటువంటి కావ్యము అని ఒక అర్థం. రామచంద్రుడిని బోధించేటటువంటి, ఆయన చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ కూడా బోధించేటటువంటి శాస్త్రము అని ఒక అర్థం. రామచంద్రుణ్ణి బాగా తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి ఒక గ్రంథము అని అర్థం. శ్రీమద్ రామాయణము అంటే ప్రాముఖ్యత ఎవరికి అంటే శ్రీ కలిగినటువంటి రామచంద్రుని యొక్క అయనము అని అర్థం. శ్రీ అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే గొప్ప శోభ కలిగినటువంటి వాడు, గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. కీర్తి కలిగినటువంటి వాడు, గొప్ప యశస్సు కలిగినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశానికే తిలకమైనటువంటి వాడు, రఘువంశానికే నందనుడైనటువంటి గొప్ప కీర్తి తెచ్చిపెట్టినటువంటి వాడు కాబట్టి రఘుశ్రేష్ఠుడు కాబట్టి ఆయన గొప్ప కీర్తితో విరాజిల్లేటటువంటి రామచంద్రుని యొక్క
అయనము ఆయన యొక్క చరిత్ర తెలియచేస్తుంది. సంపద కలిగినటువంటి వాడు, గొప్ప గుణముల సంపద కలిగినటువంటి వాడు, అటువైపు గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి వాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొదలుపెట్టిందే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని 16 కళ్యాణ గుణములు కలిగినటువంటి మానవుడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు అని నారద మహర్షిని వేసినటువంటి ప్రశ్నతోనే రామాయణం మొదలవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ గుణములు అనేటటువంటి సంపద కలిగినటువంటి వాడు ఎవరు? ఆయన రామచంద్రుడు. ఆయన చరిత్రను తెలియచేసేది శ్రీమద్ రామాయణము అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి వాడు, సీతతో కూడినటువంటి రామచంద్రుని యొక్క చరిత్ర శ్రీమద్ రామాయణము అని అర్థం వస్తుంది. అదే శ్రీరామాయణము అనేటటువంటి పదాన్ని కనుక మనం చూస్తే దానికి శ్రీశ్చ రామశ్చ శ్రీరామో తయోః అయనం, శ్రీశ్చ రామశ్చ శ్రీరామ, శ్రీదేవి శ్రీ యొక్క రాముని యొక్క అయనము అది ద్వంద్వ సమాసంగా మారి, ద్వంద్వ సమాసంలో ఆ సమాసంలో కూడినటువంటి 2 పదములకి కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. రామలక్ష్మణులు, రామచంద్రుడికి ప్రాముఖ్యత ఉంటుంది, లక్ష్మణ స్వామికి ప్రాముఖ్యత ఉంటుంది. ఒకటి ప్రధానమైనది, రెండోది అప్రధానమైనది అన్నట్టుగా ఉండదు ద్వంద్వ సమాసంలో. అలా ఈ ద్వంద్వ సమాసంతో కూడినటువంటి శ్రీరామాయణం అనేటటువంటి పదంలో సీతాదేవి యొక్క అయనము, రామచంద్రుడి యొక్క అయనము, ఆయన యొక్క నడవడిని తెలియచేసినటువంటి గ్రంథము, సీతాదేవి యొక్క శ్రీ యొక్క నడవడిని తెలియచేసినటువంటి గ్రంథము అనేటటువంటి ఇద్దరికీ ప్రాధాన్యత ఇస్తూ చెప్పినటువంటి పదప్రయోగము శ్రీరామాయణము అనేటటువంటి తిరునామము. కాబట్టి శ్రీరామాయణం అనటమే సమంజసం అండి. అసలు సీతాదేవి రామచంద్రుడితో పాటు వనవాసానికి వెళ్లకుండా ఉంటుంటే రామచంద్రుడు చిత్రకూటానికి వెళ్ళేవాడు, ఆ తర్వాత పంచవటికి వెళ్ళేవాడు, అక్కడ హాయిగా 14 సంవత్సరాల కాలం గడిపేవాడు. తిరిగి మళ్ళీ భరతుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తిరిగి అయోధ్యకి వచ్చేసేవాడు. సీతాదేవే లేకపోతే రావణాసుడిని సంహరించడం అనేటటువంటిది ఉండేది కాదు. ఆయన రణధీరుడు అని గొప్ప జగత్తుకి అంతటికీ కూడా జగత్తంతా కూడా మెచ్చుకునేటటువంటి గొప్ప శౌర్య పరాక్రమములు కలిగినటువంటి వాడు అని ఆయనకు ఉండేటటువంటి కీర్తి అంతా కూడా రామచంద్రుడికి వచ్చేది కాదు. సీతాదేవి రామచంద్రుడితోటి వనవాసానికి వెళ్ళడం వల్లే రామచంద్రుడు రావణాసుడిని సంహరించి లంకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా కూడా చేసి రావణాసుడిని సంహరించినటువంటి వాడై గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడయ్యాడు అని చెప్తూ ఉంటారు. నిజానికి పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సీతమ్మ తల్లి వచ్చినా రాకపోయినా రామచంద్రుడు అందరినీ తనకిష్టమైన తన మీదే ప్రేమ మనసును ఉంచుకున్నటువంటి భాగవతోత్తములు అంటే మహర్షులని, అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులని, మహా అయితే శబరి వరకు తానే వెళ్ళి రామచంద్రుడు వారందరినీ కూడా సాధువులందరినీ కూడా కటాక్షించి ఉండేవాడు. ఆ తర్వాత మధ్యలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఉండేవాడు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఉండేవాడు. కానీ దానివల్ల ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరిగి ఉండేది కాదు. ఎందుకు అంటే అరణ్యంలో ఉన్నటువంటి 14,000 మంది కరదూషణాదుల్ని సంహరిస్తే దానివల్ల ధర్మ సంస్థాపన జరగదండి. ఆ రాక్షసులు కలగడానికి మూల స్థానమైనటువంటిది లంక. అక్కడ రాక్షసులందరికీ కూడా రాజు అయినటువంటి వాడు రావణాసురుడు. ఆయనని సంహరిస్తేనే రాక్షసులు మళ్ళీ ప్రవర్తించకుండా ఉంటారు. కాబట్టి రాక్షసులకి రాజు అయినటువంటి నిర్వాహకుడైనటువంటి రావణాసురుని సంహరించడం వల్లే ధర్మ సంస్థాపన జరుగుతుంది. సీతాదేవి గనక రామచంద్రుడితోటి అరణ్యానికి వెళ్ళి ఉండకపోతే అవతార ప్రయోజనమే ఉండేది కాదు. అసలు రామచంద్రుడు ఈ లోకంలోకి అవతరించింది దేనికి అంటే దేవతలందరూ కూడా రావణాసురుడు పెట్టేటటువంటి శ్రీమన్నారాయణ రావణాసురుడు పెట్టేటటువంటి ఆ బాధలన్నిటినీ కూడా మేము తట్టుకోలేకపోతున్నాము. నువ్వు దశరథుడి యొక్క కుమారుడిగా మానవుడిగా ఈ లోకంలోకి నువ్వు అవతరించి రావణాసురుడిని సంహరించాలి అని దేవతలందరూ శరణాగతి చేస్తే ఆ శరణాగతి ఫలించి రామచంద్రుడు
శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజుకి రామచంద్రుడిగా లోకంలోకి అవతరించాడు. కాబట్టి సీతాదేవి గనక రామచంద్రుడితోటి అరణ్యానికి వెళ్ళి ఉండకపోతే ఆ అవతార ప్రయోజనమే ఉండేది కాదు. పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాల్లో ఒకానొక కారణమైనటువంటి ఆ ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరిగి ఉండేది కాదు. సీతాదేవి రామచంద్రుడితోటి అరణ్యవాసానికి వెళ్ళడం వల్లే ఆవిడ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి. తద్వారా ధర్మ సంస్థాపన కూడా జరిగింది అనేటటువంటి విషయాన్ని అందంగా అందులో గోపాలాచార్య స్వామి వారు తెలియజేస్తారు. రామచంద్రుడు అరణ్యవాసానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో సీతాదేవి దగ్గరికి కూడా వచ్చి కైకేయి మా తండ్రి గారు ఇలా కైకేయికి 2 వరాలు అనుగ్రహించారట. దానిని ఇప్పుడు కైకేయి కోరుకుంది. అందులో ఒకటి నేను 14 సంవత్సరములు వనవాసానం చేయడము అనేటటువంటి విషయాన్ని సీతాదేవితో చెప్తాడు రామచంద్రుడు. ఆ సందర్భంలో సీతాదేవి కూడా నేను కూడా మీతో వనవాసానికి వస్తాను అని అనేక విధాలుగా ప్రాధేయపడుతుంది. రామచంద్రుడు వనవాసంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా తెలియచేస్తూ అక్కడికి వస్తే నువ్వు ఉండలేవు అనేటటువంటి సుకుమారమైనటువంటి దానివి, అతి కోమలంగా ఉన్నటువంటి నారివి నువ్వు, నువ్వు వనవాసంలో నువ్వు జీవనం సాగించలేవు అని ఎన్నో విధాలుగా చెప్తాడు. రామచంద్రుడు సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సీతాదేవి ఒక మాట చెప్తుంది, యాస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా వినా. రామచంద్ర, నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అవుతుంది, నువ్వు లేనటువంటి ప్రదేశం నాకు నరకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని సీతాదేవి కూడా రామచంద్రుడితో చెప్తుంది. అంతేకాదు రామచంద్ర, నా జాతకాన్ని కూడా చిన్నప్పుడు మా తండ్రి గారు చూపించారు. అందులో నాకు కూడా వనవాసం చేయాలి, వనవాసానికి వెళ్ళాలి అనేటటువంటి విషయం నా జాతకంలో చెప్పబడింది. ఆ వనవాసం చేయడం ఏదో నీతో కలిసి చేస్తే సుఖంగా ఉంటుంది నాకు, కాబట్టి నేను కూడా నీతో వస్తాను అని అనేక విధాలుగా చెప్తుంది. ఏం చెప్పినా కూడా రామచంద్రుడు ఆవిడ్ని వారిస్తూనే ఆవిడ్ని సమాధానపరుస్తూనే ఉన్నాడు. అప్పటికి చివరికి సీతాదేవి ఒక మాట చెప్తుంది, మా తండ్రి గారైనటువంటి జనక మహారాజుకి నన్ను నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళావని తెలిస్తే, అయ్యో రామచంద్రుడు ఇంత అసమర్థుడా, పురుష వేషంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి మా కుమార్తెకి వివాహం చేశామే అని భావిస్తారేమో అన్న విషయాన్ని కూడా రామచంద్రుడికి తెలియచేస్తుంది సీతాదేవి. దానికి కూడా రామచంద్రుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఇలాంటి మాటలన్నింటినీ కూడా వాటికి వశపడి స్పందించేటటువంటి చులకనైనటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు రామచంద్రుడు కాదు. కాబట్టి దానికి కూడా రామచంద్రుడు అంగీకరించలేదండి. కానీ తర్వాత సీతాదేవి ఒక చక్కటి మాట చెప్తుంది. ఆ మాట వినిన తర్వాత రామచంద్రుడు సీతాదేవిని అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనేటటువంటి విషయాన్ని అందులో ఆ వ్యాసంలో గోపాలాచార్య స్వామి వారు చెప్తారు. ఏమిటి ఆ మాట అంటే, యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యేవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంఠకాన్. సీతాదేవి చివరికి ఒక మాట చెప్తుందట రామచంద్రుడితోటి, రామ యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యేవ రాఘవ. ఓ రాఘవ, రామచంద్ర, నువ్వు అరణ్యంలో దుర్గాలన్నిటినీ దాటుతూ అరణ్యంలో నువ్వు నడుస్తూ ఉంటావు. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంఠకాన్. నువ్వు నీకు సుకుమారమైనటువంటి పాదాలతోటి అరణ్యంలో నడవడానికి సిద్ధపడుతూ ఉంటావు. కానీ అరణ్యం అంతా కూడా ముళ్లతో నిండి ఉంటుంది. నీ పాదాలు శ్రమ పడిపోతాయి. ఒకవేళ నువ్వు నన్ను గనక నీతో పాటు అరణ్యానికి తీసుకుని వెళ్తే నీకన్నా ముందు నేను నడిచి ఆ అరణ్యంలో ఉన్నటువంటి మార్గానంతా కూడా సుఖమయం చేస్తాను. ముందు ఆ కంటకములన్నిటినీ కూడా నేను నా పాదాలతోటి వాటిని అణిచివేసి నీ మార్గానంతటినీ కూడా సుగమం చేస్తాను అనేటటువంటి మాట చెప్తుందట సీతాదేవి. ఆ మాట వినిన తర్వాత రామచంద్రుడు సీతాదేవిని తీసుకుని అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళాలని సంసిద్ధుడయ్యాడు అని చెప్తారు. ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, కుశకంఠక నంది సీతాదేవి. కుశ అంటే భూమి, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, శం అనేటటువంటి ఆ అక్షరం సుఖాన్ని తెలియజేస్తుంది. అంటే భూలోకవాసులందరికీ కూడా సుఖానికి, వారు అనుభవించేటటువంటి సుఖ సంతోషాలకి కంటకులుగా ఉన్నటువంటి ముళ్ళగా ఆ సుఖాన్నంతటినీ కూడా సుఖానికి అంతటికీ కూడా కంటకాలుగా అవరోధంగా ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా
కంటకాన్ మృద్నంతి, నువ్వు శిక్షించడానికి తగినటువంటి వారిగా నేను అక్కడికి చేరి లంకకు చేరి ముందు నేను లంకకు చేరుతాను. తే అగ్రత, నీకన్నా ముందు ఆ రాక్షసుల దగ్గరికి నేను చేరి నీ మార్గాన్ని సుగమమయ్యేటట్టుగా నేను చేస్తాను. కాబట్టి రామచంద్ర, నువ్వు నన్ను అరణ్యవాసానికి తీసుకొని వెళ్ళాలి అని సీతాదేవి రామచంద్రుడిని ప్రార్థించిందట. అంటే, ఓ రామచంద్ర, నీకన్నా ముందు నేను లంకకు చేరి నీ స్వరూపం ఏమిటి? నువ్వు అందరినీ కూడా శిక్షించాలనుకో, శరణాగత వత్సలుడివి. ఎవరైనా శరణాగతి చేస్తే వారందరినీ కూడా రక్షించాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. కాబట్టి నీకన్నా ముందు లంకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణాసుడికి హితబోధలు చేసి నువ్వు నీ పట్ల అతనికి ఒక ప్రేమ కలిగేటట్టుగా ఆ హితోపదేశం చేసి అతను నిన్ను ఆశ్రయించేటట్టుగా చేసే ప్రయత్నము నేను చేస్తాను ముందు. అందుకని నీకన్నా ముందు నేను లంకకు వెళ్ళాలి కాబట్టి నన్ను కూడా నువ్వు తీసుకొని వెళ్ళు. నీ మార్గాన్ని, నీ దీక్ష ఏదైతే ఉందో, శరణాగత వాత్సల్యం అనేటటువంటి దీక్ష ఏదైతే ఉందో, అందులో నేను నీ తరపున ప్రయత్నం ముందు నేను చేస్తాను అని తల్లి. కాబట్టి తన బిడ్డలను సరిదిద్దేటటువంటి బాధ్యత తల్లికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీతాదేవి నేను ముందు లంకకు వెళ్ళి రావణాసుడికి హితబోధ చేసి అతని మనసు మార్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్తుంది రామచంద్రుడికి. ఆ మాట వినిన తర్వాత రామచంద్రుడు సీతాదేవిని కూడా అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అలా సీతాదేవిని అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆవిడ యొక్క గుణములే ఈ రామాయణం అంతా కూడా ప్రతిపాదింపబడింది. గుణములే ఈ రామాయణంలో ప్రకాశిస్తున్నాయి. సీతాదేవికి విరాట్కి ఉండేటటువంటి గుణములు 3 అని చెప్తారు. కృప, పారతంత్ర్యము, అనన్యాకత్వము అనేటటువంటి 3 గుణములు విరాటిలో గొప్పగా ప్రకాశిస్తాయి. అది ఆ పరమాత్మ కన్నా ఒక వైలక్షణ్యాన్ని కలిగేటట్టుగా చేస్తాయి అని చెప్తారు. ఈ 3 గుణములు కూడా శ్రీరామాయణంలో ఆ తల్లి 3 సార్లు ప్రదర్శించింది అని చెప్తారు. 3 సార్లు రామచంద్రుడిని విశ్లేషించింది సీతాదేవి. ఆ 3 సార్లు విశ్లేషించినటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటించింది, లోకానికి గొప్పగా ప్రకాశించాయి ఆ తల్లిలో ఈ 3 గుణములు అనేటటువంటి విషయాన్ని పిళ్ళై లోకాచార్యుల వారు శ్రీవచన భూషణంలో తెలియజేస్తారు. మొదటిసారి లంకకు చేరినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించినటువంటి సందర్భంలో ఆవిడలో ఉన్నటువంటి కృప లోకానికి ప్రకటితమైంది. రావణాసురుడు అంత అపకారం చేసినప్పటికీ కూడా విదిత సహిధర్మజ్ఞ శరణాగత వత్సలః తేన మైత్రీ భవతు తే యతి జీవితుమిచ్చసి అని రావణాసుడికి హితబోధ చేస్తుంది. ఎంతో కృప కలిగినటువంటి వాడు కాబట్టి తనకు అపకారం చేసినటువంటి రావణాసురుడి పట్ల కూడా ప్రేమ కలిగినదై యతి జీవితం ఇచ్చసి, ఓ రావణ, నువ్వు సుఖంగా జీవించాలనుకుంటే రామచంద్రుడితోటి మైత్రి చేసుకోవయ్యా, ఆయన శరణాగత వత్సలుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది సీతాదేవి రావణాసుడితోటి. అక్కడ ఆ తల్లిలో ఉన్నటువంటి కృప కనిపిస్తుంది. భర్త తనని రక్షించేటటువంటి మరిది ఇద్దరూ కూడా లేనటువంటి సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని అపహరించినటువంటి, అతి క్రూరంగా అపహరించినటువంటి రావణాసురుడి పట్ల కూడా కృప కలిగి ఉండి ఆయనకి హితబోధ చేసినటువంటి కరుణామూర్తి కాబట్టి ఆవిడలో ఉన్నటువంటి కృప లోకానికి ప్రకటితమైంది. అంతేకాకుండా రావణాసురుని సంహరించిన తర్వాత సీతాదేవిని పలు విధములుగా హింసించినటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడా నేను సంహరిస్తాను అని హనుమ వచ్చి సీతాదేవి యొక్క ఆజ్ఞను తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో పాపానాం వా శుభానాం వా పదార్హాణం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ న కశ్చిత్ నాపరాధ్యతి. అద్భుతమైనటువంటి శ్లోకం. 6 మాసాలు సీతాదేవిని ఏకకర్ణి ఉన్నటువంటి వారి మాటలతోనూ తమ చేష్టితములతోనూ హింసించినటువంటి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా వారు శరణు వేడక ముందే అలా సంహరిస్తాను హనుమ, వారందరినీ కూడా నేను సంహరిస్తాను, నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి తల్లి అని ప్రార్థించినటువంటి సందర్భంలో భయపడిపోయి ఆ రాక్షస స్త్రీలు అమ్మా మమ్మల్ని రక్షించు అని కోరుకోలేదు. అయినప్పటికీ కూడా పాపానాం వా శుభానాం వా పదార్హాణం ప్లవంగమా, ఓ ప్లవంగమా, ఓ హనుమాన్ అనడం లేదు సీతాదేవి, ఓ ప్లవంగమా, ఓ వానరా,
పాపానాం వా శుభానాం వా, వారు నీ దృష్టిలో పాపం చేసినటువంటి వారు అయినప్పటికీ కూడా, నా దృష్టిలో పుణ్యం చేసినటువంటి వారు అయినప్పటికీ కూడా, కార్యం కరుణమార్యేణ న కశ్చిత్ నాపరాధ్యతి. వారు ఏం చేశారయ్యా, వారి రాజు చెప్పినటువంటి పనిని నిర్వహించారు అంతే. వారు పాపం చేసినటువంటి నా పట్ల వారు ఏ విధంగానూ పాపం చేసినటువంటి వారు కాదు, నన్ను హింసించినటువంటి వారు కాదు, కేవలం వారి వృత్తిని వారు నిర్వర్తిస్తున్నారు అంతేకాదు. నా కశ్చిత్ నాపరాధ్యతి, లోకంలో తప్పు చేయనటువంటి వారు ఎవరు ఉంటారు అనేటటువంటి విషయాన్ని జ్ఞానం కలిగే అత్యంత జ్ఞానం కలిగినటువంటి హనుమకు కూడా జ్ఞానోపదేశం చేసి, అక్కడ రాక్షస స్త్రీలు వారు అడగకుండానే శరణు వేడకకుండానే వారందరినీ కూడా రక్షించినటువంటి గొప్ప కృప కలిగినటువంటి ఆవిడ. కాబట్టి మొదటిసారి రామచంద్రుడిని విశ్లేషించినప్పుడు, అంటే ఆయనతోటి ఎడబాటు కలిగినటువంటి సందర్భంలో ఆవిడ కృప గొప్పగా లోకానికి తెలిసింది. ఇక రెండవసారి రామచంద్రుడిని విశ్లేషించింది తల్లి. ఎప్పుడు ఎవరో రాజ్యంలో ఎవరో రామచంద్రుడి గురించి ఒక నీలాపనింద వేస్తే అపనింద వేస్తే, ఆ అపనిందను తెచ్చిపెట్టుకోవడం ఇష్టం లేకుండా రామచంద్రుడు గర్భవతి అయినటువంటి సీతాదేవిని అడవులలో విడిచిరమ్మని లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇస్తాడు. లక్ష్మణస్వామి ఆ సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గరలో ఆవిడ్ని విడిచిపెట్టి, సీతాదేవి అప్పుడు నిండు గర్భవతి. ఆవిడ రామచంద్రుడు ఇలా నిన్ను అడవులలో విడిచిరమ్మన్నాడమ్మా, ఇది రామచంద్రుడి యొక్క ఆజ్ఞ అని తెలియచేసి దుఃఖిస్తూ ఉంటాడు లక్ష్మణస్వామి. దుఃఖించేటటువంటి సందర్భంలో ఆయన ముఖంలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూసినటువంటి ఆ సీతాదేవి చెప్తుంది, లక్ష్మణ నువ్వు బెంగపడకు, నేను నా ప్రాణాలేవి కూడా నేను తీసేసుకోను. ఎందుకు అంటే నా ప్రాణమును తీసుకునేటటువంటి అధికారం కూడా నాకు లేదు. నేను రామచంద్రుడికి పరతంత్రురాల్ని, ఆయన ఆజ్ఞ లేకుండా నా ప్రాణాలు కూడా నేను తీసుకోలేను సుమా అనేటటువంటి విషయాన్ని అందంగా అక్కడ తెలియజేస్తుంది. అంతేకాకుండా సుందరకాండలో కూడా హనుమ ఒక రావణాసురుడు వచ్చి సీతాదేవిని అనేక విధాలుగా ప్రలోభ పెడుతున్నటువంటి సందర్భంలో ఒక మాట చెప్తుంది, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా. ఓ రావణ, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే భస్మం చేయగలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి దానిని నేను వెంటనే నిన్ను నా తపశ్శక్తితో పాతివ్రత్య శక్తితోటి నిన్ను భస్మం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దానను, కానీ నత్వా కుర్మిద శీఘ్రీవ, నేను అలా చేయను. ఎందుకు అంటే అసందేశాత్తు రామస్య, రామచంద్రుడు ఆజ్ఞ లేదు కాబట్టి, తపశ్చానుపాలన, తపస్సుని ఆచరిస్తున్నటువంటి దానిని కాబట్టి, శరణాగతి అనేటటువంటి తపస్సును ఆచరిస్తున్నటువంటి దానిని, రామచంద్రుడు ఆజ్ఞ కూడా లేనందువల్ల నిన్ను నేను భస్మం చేయాలనుకోవడం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నిజంగా సీతాదేవిగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే, సీతో భవతు హనుమత, హనుమ యొక్క వాలానికి అగ్నిని ఉంచినటువంటి సందర్భంలో, ఆ విషయం సీతాదేవికి తెలిసినటువంటి సందర్భంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది సీతాదేవి. సీతో భవతు హనుమత, హనుమంతుడిని ఏమీ చేయకుండా రక్షించు, ఆయనకి చల్లగా ఉండేటట్టుగా కటాక్షించు అగ్నిదేవ అని సీతాదేవి ప్రార్థన వల్ల హనుమని అగ్ని ఏమీ చేయలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అంత పాతివ్రత్య శక్తి కలిగినటువంటి ఆవిడ, రావణాసురుడిని భస్మం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆవిడ అయినప్పటికీ కూడా అసందేశాత్తు రామస్య, రామచంద్రుడి యొక్క ఆజ్ఞ లేనందువల్ల నేను ఆయనకి పరతంత్రురాలని కావడం వల్ల నేను ఈ పని చేయడం లేదు అని చెప్తుంది. అలా రామచంద్రుడితోటి రెండోసారి విశ్లేషణ పొందినటువంటి సందర్భంలో, అడవులలో మళ్ళీ లక్ష్మణస్వామి దింపినటువంటి సందర్భంలో, తాను ప్రాణత్యాగం చేసుకోవడానికి కూడా తనకి అధికారం లేదు, అంతటి పరతంత్రురాలని అనేటటువంటి విషయాన్ని సీతాదేవి చెప్తుంది. కాబట్టి అక్కడ పారతంత్ర్యం అనేటటువంటి గుణము లోకానికి తెలియజేయబడింది. ఇంకా మూడవ గుణం అనన్యార్హత్వము, పరమాత్మకే వినియోగపడేటటువంటి స్వభావం కలిగి ఉండటం. మూడోసారి కూడా సీతాదేవి రామచంద్రుడిని విశ్లేషించవలసినటువంటి సందర్భం ఇది, చివరి సందర్భము. ఇక తన అవతార సమాపనం చేసి వైకుంఠానికి తిరిగి వెళ్ళేటటువంటి సందర్భంలో సీతాదేవి లవకుశలిద్దరినీ కూడా రామచంద్రుడికి అప్పచెప్పి, ఇక తాను
లవకుశలిద్దరూ కూడా సీతాదేవి యొక్క కుమారులే అనేటటువంటి విషయం రామచంద్రుడికి తెలుస్తుంది. రామచంద్రుడికి సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సుఖంగా ఉంది అనేటటువంటి విషయము తెలుస్తుంది. అప్పుడు రామచంద్రుడు తమ భటులతోటి సీతాదేవిని మళ్ళీ ఈ సభకి, అయోధ్యలో ఉన్నటువంటి సభకి, రాజసభకి వచ్చి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే మళ్ళీ నేను సీతాదేవిని పరిగ్రహిస్తాను, వచ్చి తన అందరి ముందు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని చెప్పండి అని సీతాదేవికి ఆజ్ఞను పంపిస్తే పాపం మళ్ళీ సీతాదేవి తాను లవకుశలిద్దరినీ కూడా తీసుకొని వచ్చి ఆ రాజ్యసభకి వచ్చి ఈసారి తన పాతివ్రత్యాన్ని తెలియచేస్తూ రామచంద్రుడితోటి కలిసి ఉండడం కోసం కాకుండా తన తల్లి అయినటువంటి భూదేవిని ప్రార్థిస్తుంది. నిజంగా కనుక నేను రామచంద్రుడికే వినియోగపడేటటువంటి దాన్ని అయితే, ఓ తల్లి నన్ను నీలో చేర్చేసుకో అనేటటువంటి విషయాన్ని, శపథాలను అక్కడ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఓ భూమి, నేను రామచంద్రుడికే చెందినటువంటి దానినైతే మరొకరిని మనసులో తలచకుండా రామచంద్రుడినే నిరంతరం నా మనసులో పూజించి ఉంటే ఆయనకే వినియోగపడేటటువంటి దానినైతే ఓ వసుధ నన్ను నీలో చేర్చేసుకో అని అనేక విధములుగా తన అనన్యార్హత్వాన్నంతటినీ కూడా ఆ సభలో అందరి ముందు సీతాదేవి తెలియచేసేటటువంటి సందర్భంలో ఆవిడ వాక్కులలో ఆ సత్యము, ఆ పవిత్రత ఉంది కాబట్టి వెంటనే భూదేవి తాను వచ్చి సీతాదేవిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. తద్వారా సీతాదేవి తన అవతార సమాపనం చేసింది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అలా చివరిసారి విశ్లేషించేటటువంటి, అంటే రామచంద్రుడికి దూరమయ్యేటటువంటి సందర్భంలో తన అనన్యార్హత్వం అంతా కూడా లోకానికి తెలియచేయబడింది. అప్పుడు ఆ అయోధ్యలో ఉన్నటువంటి అందరికీ, ఆ జనానికి అందరికీ, ఆ రాజులందరికీ, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సీతాదేవి యొక్క అనన్యార్హత్వం అంతా కూడా వారందరికీ తెలిసింది. మనందరికీ ఇప్పుడు లోకానికి కూడా ప్రకటితమైంది. అలా ఆ రామాయణం అంతా కూడా నీ వైభవమే తెలియచేయబడింది. శ్రీమద్ రామాయణమపి. అందుకే చమత్కారంగా భట్టర్ వారు ఆ మాటను ప్రయోగించారు. లోకంలో రామాయణం అంటే రామచంద్రుడి యొక్క చరిత్ర అనుకుంటారమ్మా. అందుకే శ్రీమద్ రామాయణము శ్రీమద్ రామాయణము శ్రీమద్ రామాయణము అని ఆ మాటనే పలుకుతూ ఉంటారు. శ్రీమద్ రామాయణము అని గనక మనం పలికితే రామచంద్రుడికే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి మాట అవుతుంది. అది శ్రీమద్ రామాయణం రాముని యొక్క చరిత్రే అనుకుంటారు. కానీ శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే. ఆ జీవనది, రామాయణం అనేటటువంటి జీవనది ఇప్పటికీ కూడా అలా ప్రవహిస్తోంది, ప్రాణములతో ఉనికితో కలిగి ఉంది. అంటే అది నీ చరిత్ర అయి ఉండడం వల్ల, అందులో నీ గుణములు గొప్పగా ప్రకాశించడం వల్ల, కృప, పారతంత్ర్యము, అనన్యార్హత్వము ఇత్యాది అనేక కళ్యాణ గుణములు అనేక సందర్భాలలో నీ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి. కాబట్టి ఆ జీవనది రామాయణం అనేటటువంటి నది ఈనాటికి కూడా లోకంలో ప్రవహిస్తోంది, దానికి ప్రాణం కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఎక్కడైనా కావ్యానికి ఉండేటటువంటి లక్షణాలలో కావ్యంలో పైకి ఒక అర్థం కనిపిస్తూ ఉంటుంది, లోపల ఇంకో వ్యంగ్యార్థం కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపించేటటువంటి అర్థం కన్నా కూడా జీవితం వ్యంగ్య వైభవం. కావ్యానికి జీవనాడి ఏది అంటే ఆ లోపల చెప్పబడేటటువంటి వ్యంగ్య వైభవం, వ్యంగ్యార్థమే కావ్యానికి జీవనంగా ఉంటుంది. కావ్యాన్ని లోకంలో బాగా ప్రకాశించాలన్నా, లోకంలో ప్రాచుర్యం పొందాలన్నా, అందులో పైకి కేవలం అలంకారాలను, శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను ప్రయోగించి కేవలం చెవులకి ఇంపుగా ఉండేటట్టుగా కావ్యాన్ని అనుగ్రహిస్తే కాదు, చెప్పినటువంటి విషయంలో లోతైనటువంటి అర్థాలతో కూడా కావ్యం భాసిల్లితే అప్పుడు దానికి ఒక ప్రత్యేకత, లోక ఆదరణ కూడా కలుగుతుంది. కాబట్టి వ్యంగ్యార్థమే కావ్యానికి జీవితం. కాబట్టి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పేటటువంటి రామాయణం అంతా కూడా నీ వైభవాన్నే తెలియచేస్తుంది. రామాయణంలో అనేక సందర్భాలలో మనం చూస్తే సీతాదేవి ఉన్నప్పుడు మాత్రమే ఆ రామాయణంలో రామచంద్రుడు అందరినీ రక్షించేటటువంటి వాడవుతాడు. రామాయణము రామచంద్రుడిని కరుణా కాకుత్సహ అనేటటువంటి మాట అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. రామచంద్రుడు అంటే కరుణామూర్తి అండి, శరణాగత వత్సలుడు, కరుణకి ప్రతీక రామచంద్రుడు అని ఆయనను మూర్తీభవించినటువంటి కరుణగా రామాయణం అంతా కూడా కొనియాడబడింది. కానీ అది సీతాదేవి యొక్క సహచర్యం వల్లనే ఆ పరమాత్మ కరుణ కలిగినటువంటి వాడవుతున్నాడు, రక్షించేటటువంటి వాడవుతున్నాడు. ఆయనలో కరుణ ప్రకాశించింది, రక్షించబడింది అంటే దానికి కారణం పక్కన
సీతాదేవి చేరి ఉండడం వల్లే. అతనితో కనుక సీతాదేవి చేరి ఉండకపోతే అతనిలో కరుణ బయటికి వచ్చేది కాదు, ప్రకటింపబడేది కాదు, రక్షింపబడేటటువంటి వారు కాదు. మీరు చూస్తే పరమాత్మ మొదట తాటకిని సంహరించాడు, మారీచ సుబాహుల్ని సంహరించాడు. అప్పుడు సీతాదేవి పక్కన లేదు. సీతాదేవి పక్కన ఉన్నటువంటి సందర్భాలలోనే లేనటువంటి సందర్భాలలోనే రామచంద్రుడు అందరినీ కూడా వధించినటువంటిగా సంహారం చేసినటువంటి స్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. కబంధుడు సీతాదేవి పక్కన లేనటువంటి సందర్భంలోనే సంహరింపబడ్డాడు. కరదూషణాదులు కూడా సీతాదేవి పక్కన లేనటువంటి ఎక్కడో లక్ష్మణస్వామి సీతాదేవి దూరంగా గుహలో కూర్చొని ఉంటే కరదూషణాలతో 14,000 మంది కరదూషణాదులతోటి రామచంద్రుడు పోరాటం యుద్ధాన్ని చేసి వారందరినీ కూడా సంహరించాడు. వాలిని సంహరించింది కూడా సీతాదేవి పక్కన లేనటువంటి సందర్భంలోనే. మరి పక్కన ఉండి కూడా రక్షింపబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అండి అంటే ఎందుకు లేరు? సీతాదేవికే ఎంతో అపకారం చేసినటువంటి కాకాసురుడు రామచంద్రుడికి అపకారం చేయలేదు, మహర్షులకి అపకారం చేయలేదు, లోకంలో ఉన్నటువంటి వారికి అపకారం చేయలేదు. మరి సీతాదేవికే అపకారం చేసినటువంటి వాడు, ఆవిడికే అవధ్యం కలిగించినటువంటి వాడు. అలాంటి కాకాసురుడి మీద రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి సందర్భంలో సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సపరిక్రమ్య త్వమేవ శరణం గతః అని ఆ బ్రహ్మాస్త్రం వెనకాల తరుముకుంటూ వస్తుంటే ముందు కాకాసురుడు పరిగెడుతూ ఉన్నాడు. సపిత్రాచ ముందు తన తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుకున్నాడు. సపిత్రాచ అనేటటువంటి చకారాన్ని ప్రయోగించడం వల్ల ఉన్నటువంటి అందం ఏమిటంటే ముందు సచీదేవి దగ్గరికి వెళ్ళి తన తల్లి అయినటువంటి సచీదేవి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుకున్నాడు. లోకమాతకే అపకారం చేసినటువంటి వాడిని ఎవరు రక్షిస్తారు? తన కన్న తల్లి కూడా రక్షించదు కాబట్టి వెళ్ళిపోమని చెప్పేసిందట. తర్వాత ఇంద్రుడు తన తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుకున్నాడు. ఇంద్రుడు కూడా నేను రక్షించలేను, వెళ్ళిపోమని చెప్పేశాడు. సపిత్రాచ పరిత్యక్తః తల్లి చేత తండ్రి చేత ఇద్దరి చేత కూడా విడిచిపెట్టబడినటువంటి వాడై సురైశ్చ సమహర్షిభిః పోని తల్లిదండ్రులు రక్షించకపోతే ఏమిటి? స్నేహితులందరూ కూడా ప్రాణమిత్రులు అంటారు కదా, ప్రాణమంతా ఇచ్చేసేటటువంటి వారే స్నేహితులు కదా. స్నేహితులు ఎవరైనా రక్షిస్తారేమో అని సురైశ్చ మిగిలినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళాడట. వారందరూ కూడా రామచంద్రుడి యొక్క పరాక్రమం ముందు మేము నిలవలేము, ఆయన ప్రయోగించినటువంటి అస్త్రాన్ని మేము నివారించలేము అని చెప్పి వారు కూడా విడిచిపెట్టేశారు. పోనీ దేవతలు రక్షించకపోతారు, మహర్షులందరూ కూడా శరణాగతుల్ని రక్షించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు కదా, వారికి అపకారం కలిగిన వారిని ఆశ్రయించినటువంటి వారికి ఉపకారం చేసేటటువంటి మనస్థితి కలిగినటువంటి వారే మహర్షులు కదా. మహర్షుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడదాము అని వెళ్ళి వారి పాదాల మీద పడితే సమహర్షిభిః పరిత్యక్తః వారి చేత కూడా తిరస్కరింపబడ్డాడు కాకాసురుడు. త్రీన్ లోకాన్ సపరిక్రమ్య తమేవ శరణం గతః ఇక చివరికి తిరిగి వచ్చి గత్యంతరం లేక రామచంద్రుడు కాళ్ళ ముందు పడ్డాడు. అలా పడినటువంటి ఆ కాకాసురుడిని కూడా రామచంద్రుడు ఆ క్షణంలో ప్రాణాలు తీయకుండా రక్షించాడు అంటే దానికి కారణం పక్కన సీతాదేవి ఉండడం వల్లే. కరుణా కాకుత్సహ ఆయనలో కరుణ ఉప్పొంగేది ఎప్పుడు అంటే పక్కన లక్ష్మీ సంబంధం ఉండడం వల్లే. కాబట్టి అంతా కూడా రామాయణం అంతా కూడా సీతాదేవి యొక్క వైభవాన్నే తెలియచేస్తుంది. శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే. కాబట్టి తల్లి శ్రీమద్ రామాయణము అని రామచంద్రుడికి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఆ ప్రబంధం కావ్యమంతా కూడా నీ చరిత్ర కలిగి ఉండడం వల్లే ప్రాణితి ప్రాణములతో ఉంది, అటు ఉనికిని కలిగి ఉంది అంటున్నారు. స్మత్తారో స్మజ్జనని యతమే సేతిహాసై పురాణై నిన్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం. ఇక్కడ మిగిలినటువంటి ఇతిహాస పురాణాలు స్మృతులు ఇవన్నీ అందించినటువంటి మహనీయులందరూ కూడా వేదాలలో చెప్పబడినటువంటి నీ మహిమనే లోకాలన్నిటికీ కూడా తెలియచేస్తున్నారు అంటున్నారు. ఈ కాకాసుర వృత్తాంతంలోనే వాల్మీకి మహర్షి ఏమని తెలియచేస్తాడు అంటే ఆ కాకాసురుడు 3 లోకాలు తిరిగి వచ్చి గత్యంతరం లేక రామచంద్రుడు ముందు పడ్డాడండి. రామచంద్రుడు అతన్ని దార్హమపి కాకుత్సహ
కృపయా పర్యపాలయతు. వధించవలసినటువంటి వాడైనప్పటికీ, ఆ కాకాసురుడు వధింపబడవలసినటువంటి వాడైనప్పటికీ కూడా కకుత్స్థ వంశంలో అవతరించినటువంటి శ్రీరాముడు కృపయా పర్యపాలయతు, కరుణా కాకుత్సుడు కాబట్టి కృపయా పర్యపాలయతు, కృపతో రక్షించాడండి అని ఇక్కడ వాల్మీకి మహర్షి దానిని మామూలుగా చెప్పి వదిలేస్తాడు. కానీ పద్మ పురాణము అనేటటువంటి పురాణము ఆ కాకాసురుడు తిరిగి వచ్చి పడ్డాడండి. ఆ పడడం కూడా కాళ్ళు రాముడి వైపు, శిరస్సేమో రాముడికి వ్యతిరేక్తంగా పెట్టి పడ్డాడు. కానీ పక్కన ఉన్నటువంటి ఆ సీతాదేవే ఆ తలను రాముడి వైపు తన ఒక పుల్లను తీసుకొని కాకు యొక్క తలను, కాకాసురుడి యొక్క శిరస్సును రామచంద్రుడి పాదాల వైపు తిప్పింది. తర్వాత రక్షించమని రామచంద్రుడిని ప్రార్థించింది. అలా సీతాదేవి యొక్క పురుషకారంతో కాకాసురుడు రక్షింపబడ్డాడు. కృపయా పర్యపాలయత్, కృపచేత పాలింపబడ్డాడు అని కదా ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పింది. ఆ కృప ఎవరు అంటే, ఆ కృపకి కారణం ఎవరు అంటే సీతాదేవి అనేటటువంటి ఈ విషయాన్ని విశదీకరించి పద్మ పురాణములో విశదంగా చెప్పబడింది. అంటే కాకాసురుడు వచ్చి పడ్డాడు, గతిలేక తిరిగి అలసిపోయి పడ్డాడు. కానీ జాలి కలిగినటువంటి సీతాదేవి ఆ శిరస్సును పాదాల వైపు, రామచంద్రుడి పాదాల వైపు తిప్పి రామచంద్రుడికి శరణాగతి చేసేటట్టుగా కటాక్షించి రామచంద్రుడి యొక్క కృప ఆ కాకాసురుడి మీద ప్రవహించేటట్టుగా కటాక్షించింది సీతాదేవి అని ఆ పద్మ పురాణం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అంటే పురాణాలలో కూడా సీతాదేవి యొక్క, విరాటి యొక్క వైభవమే ప్రతిపాదింపబడింది. కాబట్టి స్మత్తారో స్మజ్జనని యతమేసేతిహాసై పురాణై, ఇతిహాసాలైన పురాణాలైన నిన్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం, వేదంలో చెప్పబడినటువంటి నీ మహిమనే ఆ ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు ఇవన్నీ కూడా వీటి ద్వారా మహర్షులందరూ కూడా యతమే, ఎవరైతే ఈ పురాణాలను, ఇతిహాసాలను, స్మృతులను అందించారో తతమే వారందరూ కూడా వేదానపి, వేదాలలో చెప్పబడినటువంటి త్వన్మహిమ్ని, నీ మహిమనే ప్రమాణంగా స్వీకరించి దాన్ని లోకానికి అందిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయబడుతున్నారు. దానికి ఉదాహరణగా పద్మ పురాణంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనకి పెద్దలు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా అనేక ప్రబంధాలలో, అనేక పురాణాలలో, అనేక వాన్మయమంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని తెలియజేస్తుంది. శాస్త్రం కూడా పురాణాల, ఇతిహాసాలన్నిటిలో కూడా పరమాత్మని ఎలా మనం చేరుకోవాలి, పరమాత్మని చేరుకోవడానికి అనేకమైనటువంటి మార్గములు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవిని పురస్కరించుకొనే పరమాత్మని చేరుకోవాలి. ఆయనని చేరుకోవడానికి అనేక విధముల సాధనములు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీ పురుషకారస్తే, ఆవిడ పురుషకారంగా స్వీకరించే మనం పరమాత్మని చేరుకోవాలి. ఇదే మహర్షులు తెలియజేస్తున్నారని అనేక పురాణాలలో, ఇతిహాసాలలో ఆ తల్లి యొక్క వైభవం, తల్లిలో ప్రకాశించేటటువంటి కరుణ, కృప, పారతంత్ర్యము, అనన్యాహత్వం అనేటటువంటి గుణములే మిగిలినటువంటి ఇతిహాస పురాణాలలో కూడా చెప్పబడి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా శ్రీమద్ రామాయణం అపిచ ఆ పదంలో ఉన్నటువంటి ప్రయోగంలో, ఆ పద ప్రయోగంలో ఉన్నటువంటి ఆ రసానుభవాన్ని పట్టు వారు అనుగ్రహిస్తూ మనకి ఈ శ్లోకాన్ని తెలియజేస్తూ, రామాయణం కేవలం స్త్రీ సూక్తము, పురుష సూక్తము, వేదమే కాకుండా రామాయణం అనేటటువంటి ఇతిహాసము, మిగిలినటువంటి భారతం అనేటటువంటి ఇతిహాసము, మిగిలినటువంటి పురాణములన్నీ కూడా నీ మహిమనే ప్రతిపాదిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని అందంగా ఈ శ్లోకం ద్వారా పట్టల వారు మనకు తెలియజేశారు. ఉద్బాహుస్త్వాముపనిషదసాహనైకాని యంత్రీం శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే స్మర్తారో స్మజ్జననీయతమేసేతిహాసై పురాణై నిన్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం. అలా అన్ని చోట్ల కూడా ప్రతిపాదింపబడినటువంటి శ్రీదేవి వైభవాన్ని మనం కూడా తెలుసుకునేటట్టుగా పరాశర భట్టర్ వారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఆ వైభవాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఆ తల్లే మనందరికీ కూడా కటాక్షించాలని రంగనాథుడి యొక్క పాదార విందాలలో దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.